ఏలియా కర్మేలు పర్వతం మీద ఈ విధంగా బయలు ప్రవక్తలు 450 మంది బయలు ప్రవక్తలకు సవాల్ చేసినప్పుడు ఈ విధంగా మీరు బలిపీఠం కట్టి బలర్పించండి, మీ దేవుడు వచ్చి దీని యొక్క పశువును దహించి వేస్తే మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి ఈ విధంగా మొదటిగా వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఈ విధంగా కర్మేలు పర్వతం మీద ఈ యొక్క బలిపీఠం కట్టబడి పశువు పెట్టి ఆ విధంగా కట్టెలు వేర్చి వాళ్ళు 450 మంది బయలు ప్రవక్తలు ఓ బైలా బైలా వచ్చి దహించివేయి కేకలేస్తున్నారు. కేకలు మానేశారు. ఈసారి కత్తులు తీసుకొని పొడుచుకుంటున్నారు. రక్తం వచ్చేటట్లా బైలా బైలా రమ్మని సాయంత్రం వరకు పనిచేశారు. కానీ ఏలియా ఏమన్నాడంటే వాడు నిద్రపోతున్నాడేమో లేదా వాడు ప్రయాణంలో ఉన్నాడేమో బయలు, కాబట్టి పక్క జరగండి అని చెప్పేసి బలిపీఠం కట్టి ఆ విధంగా పశువును దాని మీద పెట్టి బలిపీఠం మీద కట్టెలు వేర్చి వాటి మీద నీళ్లు వేసి కందకము నిండా నీళ్లు మొత్తం తడిపేసి అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు దహించైన అగ్ని అనే దేవుడు వచ్చి ఆ యొక్క పశువును దహించి వేసి కందకములో ఉన్న నీళ్లను కూడా దహించి వేసిన వాడుగా ఉంటున్నాడు. మన దేవుడు జీవం గల దేవుడు, మామూలు దేవుడు కాదు. మన దేవుడు జీవం గల దేవుడు, నిత్య సత్య దేవుడు మన దేవుడు.